హాయ్ ఫ్రెండ్స్, సెప్టెంబర్ 5 రివ్యూ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్లోనే మనకి చూసుకుంటే మైండ్ బ్లాక్ అనే సాంగ్తో ఎపిసోడ్ స్టార్ట్ అయింది. దీని తర్వాత మనకి స్ట్రాటజీస్ రూమ్లో ఒక బోర్డ్ డిస్ప్లే ఉంటుందన్నమాట. అందులో కంటెస్టెంట్స్కి ఒక కొటేషన్, అంటే మీరు ఎంపిక చేసుకున్న ఒక క్లేన్ అని చెప్పలేదు కానీ మీరు ఎంపిక చేసుకున్నది మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది అని ఒక తెలుగులో సెంటెన్స్ ఒకటి అక్కడ ఒక బోర్డులో ఉంటుందన్నమాట. ఆటోమేటిక్ బోర్డులో కనిపిస్తూ ఉంటుంది, దాన్ని అందరూ చదువుతారు. అండ్ ఇలా ఇక్కడ నుంచి మనకి చూసుకుంటే బాత్రూమ్ సీన్ ఓపెన్ అవుతుంది. బాత్రూమ్ సీన్లో ఏంటంటే పృథ్వీ ఫేస్ వాష్ని టూత్పేస్ట్గా వాడతాడనమాట. అది చూసి యష్మి అండ్ నిఖిల్ చెప్తాడు అది ఫేస్ వాష్ టూత్పేస్ట్ కాదు అంటే, అప్పుడు కన్విన్స్ అయ్యి ఓకే నువ్వు చెప్పినావు కాబట్టి సరిపోయింది, లేదంటే అనేసి అన్నట్టు అందరు నవ్వుకుంటారు. నెక్స్ట్ ఏం జరిగిందంటే బేబక్క అండ్ శేఖర్ భాష వీళ్ళిద్దరూ కలిసి మనకి కరాటే కుంఫు చేస్తూ ఉంటారనమాట. అందుకే వర్సెస్ అని పెట్టాను. వాళ్ళిద్దరు బేబక్కనే కొంచెం తనకేదో స్కిల్ ఉన్నట్టుంది చూపించుకునేదానికి ట్రై చేస్తుంది కామెడీకి, బట్ అదే వర్కౌట్ అవ్వట్లేదు. చూడాలి నాకు సార్ ఏం చెప్తారో ఫైనల్గా ఈ వీక్లో కామెడీ గురించి. సీరియస్గా ఉండమంటారా, కామెడీగా ఉండమంటారా చూడాలి. నెక్స్ట్ క్లెయిన్స్ గేమ్ అనమాట. 3 చెఫ్లకి టీమ్స్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పి వస్తుంది. సెలెక్షన్ దాంట్లో ఫస్ట్ ఎవరిని పిలుస్తారంటే మన ముగ్గురు ఉంటారు కాబట్టి ఓడిపోయిన ముగ్గురు నిఖిల్, నైనిక అండ్ యష్మి, వీళ్ళు 3 టీంలో ఓడిపోయిన నబీల్, బేబక్క అండ్ శేఖర్ భాష వీళ్ళు ముగ్గురు ఒక్కోటి సెలెక్ట్ చేసుకుంటారు కదా. బేబక్క నిఖిల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, బ్యాండ్ వేసుకుంటుంది. నిఖిల్ బ్యాండ్ కలర్ వచ్చేసి గ్రీన్ అనమాట. నెక్స్ట్ యష్మి దాంట్లోకి శేఖర్ భాష వెళ్తాడు. అలాగే ఇక్కడ ఫస్ట్ చాయిస్ బేబక్కది కాబట్టి బేబక్క నిఖిల్ని సెలెక్ట్ చేసుకుంది. నెక్స్ట్ నబీల్ నైనికాని సెలెక్ట్ చేసుకున్నాడు. యష్మి వచ్చేసి శేఖర్ భాష యాజ్ యూజువల్ ఇంకా మిగిలాడు కాబట్టి శేఖర్ భాష వెళ్తారు. నెక్స్ట్ మిగతా వాళ్ళ కంటెస్టెంట్స్ అందరినీ పిలుస్తారనమాట. పిలిచిన వాళ్ళందరూ ఒక్కొక్క దాంట్లో వెళ్ళిపోతారు. కాకపోతే నైనికా టీంలో 5 మెంబర్స్, యష్మి టీంలో 5 మెంబర్స్, బట్ నిఖిల్ టీంలో 4 మెంబర్సే ఉంటారు. ఆ 4 మెంబర్స్ నిఖిల్ టీంలో వచ్చేసి మణికంఠ, నిఖిల్, బేబక్క, సోనియా అనమాట. ఇలా బిగ్ బాస్ ట్విస్ట్ ఏంటంటే సోనియా నిఖిల్కి ఆపోజిట్గా బిగ్ బాస్ చూడకూడదు అనుకుంటున్నాడు కాబట్టి ఇద్దరిని ఒకే టీంలో వచ్చేటట్టు లాస్ట్ ఆప్షన్ మీకు ఇదే ఉంది అన్నట్లు పిలుస్తాడు. ఇక్కడ సోనియా కొంచెం ఓవర్ అనిపించింది. నేను ఆడపులి, ఇక్కడ ట్రూ షేడ్స్ ఉంటాయి, ట్రూ కలర్సా కాదా నిఖిల్ అని తెలుసుకుంటాను. ఆపరేషన్ నిఖిల్ స్టార్ట్ చేసిందేమో అనిపించింది నాకు సోనియా, బట్ అది జరగదు. ఒక సీజన్ చూసి వచ్చి అందులోవి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే జనాలకు నచ్చదు, బట్ నచ్చే వాళ్ళు కూడా ఉంటారు, ఏమో చూడాలి. బట్ నాకైతే అది నచ్చలేదు. నెక్స్ట్ యష్మి టీంలో శేఖర్ భాష, అభయ్, యష్మి, ప్రేరణ అండ్ పృథ్వీ 5 మెంబర్స్ ఉంటారు. సో బిగ్ బాస్ ఏమని చెప్తారంటే మీ 5 మెంబర్స్ ఉన్నారు, ఒకే ప్లేస్లో 2 కత్తులు ఇమ్మడలేవు, సో మీ ఇద్దరు కొట్టుకోవాలి అంటే గేమ్స్ ఆడి నైనికా టీము, యష్మి టీము, మన నిఖిల్ టీం నుంచి ఒకరిని గెలుచుకోవచ్చు ఎవరు గెలిస్తే వాళ్ళు. నెక్స్ట్ 2 టాస్కులు కూడా జరిగాయి, అవి నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదాము. అయినప్పుడు లైవ్లో అయితే అవి జరిగిపోయాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకి గోల్ టాస్క్, గోల్ కొట్టాలి ఒక పాయింట్ నుంచి చెరొక టీము. ఒకరు ఆపోజిట్ టీం గోల్ కీపర్గా ఉంటే ఇంకొక టీం వచ్చేసి పెనాల్టీ షాట్ కొట్టాలన్నమాట ఒకసారి. అదొక గేమ్. నెక్స్ట్ లూప్ గేమ్ అనేసి ఒక మనకి రింగ్ ఉంటుంది, రింగ్లో నుంచి బాడీకి తగులుతూ ఫైనల్గా ఒకరు ఎండ్కి తీసుకురావాలి, బట్ చేతులు తగలకూడదు. ఈ 2 గేమ్స్ ఆడారనమాట. బట్ దీనికి ముందు క్లెయిన్స్ని సెలెక్ట్ చేసుకునే ఇదిలో ఉంటారు. బట్ నిఖిల్ విష్ణుప్రియని సెలెక్ట్ చేసుకోడు. సో గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత విష్ణుప్రియ సీరియస్గా ఉంటుంది. ఎందుకంటే ఇంక మీదట నేను నిఖిల్తో జోక్స్ తీసుకోను, అతను ఏం వేసాను, ఎందుకంటే అతను నన్ను సెలెక్ట్ చేయలేదు, నేను అంత వర్త్ కాదనుకున్నప్పుడు నా మీద జోక్స్ వేయకూడదని మాట్లాడుకుంటారు. ఇలాగే ఆదిత్య ఓం వచ్చేసి ఇక్కడ అందరికన్నా స్ట్రాంగ్ ఎవరంటే మన నైనికా గేమ్స్లో. అంటే అప్పుడు సీతాకి నచ్చదనమాట. సీత వచ్చేసి గేమ్స్ ఒకటే కాదు, బట్ నువ్వు ఫ్రీడమ్ ఇస్తావు అందరికీ, నాకు అది నచ్చింది. ఎందుకంటుందంటే ఈ మాట నిఖిల్ అసలు ఫ్రీడమ్ ఇవ్వడు.
అనేసి అనుకుంటున్నారు కదా. ఫ్రీడమ్ ఇవ్వడం అంటే మాట్లాడే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండదు, తను ఏం చెప్తే ఆగండి ఆగండి అంటాడు కాబట్టి వాళ్ళకి ఎలా అనిపించి ఉండొచ్చు. బట్ నైనిక మంచిగా లీడ్ చేస్తూనే హోప్ అయితే ఉంది, మిగతా వాళ్ళు కూడా లీడ్ చేస్తారు. బట్ విష్ణుప్రియ నిఖిల్తో కాన్వర్జేషన్ పెడుతుంది. అక్కడ అబ్బాయి నెక్స్ట్ సోనియా కూడా ఉంటారు. నువ్వు నన్ను సెలెక్ట్ చేయలేదు అనేసి మాట్లాడుతూ ఉంటారనమాట. పృథ్వీ ఉంటాడు, సారీ సోనియా కాదు, పృథ్వీ ఉంటాడు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు నిఖిల్, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అనుకున్నాను, ఎందుకంటే మణికంఠ నేను సెలెక్ట్ చేయకపోతే. దీనికన్నా ముందు ఏం జరుగుతుందంటే, మణికంఠ కన్నా నేను వర్త్ కాదా, అంటే నేను స్ట్రాంగ్ కాదా నీకు అనిపించిందా, మణికంఠని సెలెక్ట్ చేసావంటే. నాకు ఇక్కడ ఏమనిపించిందంటే, ఎవరు తనని అర్థం చేసుకోవట్లేదు నిఖిల్ని అనిపించింది ఈ సిచ్యువేషన్లో. అతను గేమ్ ఆడుతున్నాడు, అతని ఇష్టం ఎవరిని సెలెక్ట్ చేయాలి ఎవరిని సెలెక్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది ఫ్రెండ్షిప్ అనే విషయం కాదు. ఫ్రెండ్షిప్ ఎప్పటికైనా ఉంటుంది బయటికి వెళ్ళిన తర్వాత కూడా. బట్ సోనియా చెప్పిన గ్రూప్ గేమ్ ఆడట్లేదు అనేసి వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలంటే నలుగురు ఒకే చోట ఉండకూడదు. మీరు ఒక షో నుంచి వచ్చారు, మీరు ఒక బ్యాచ్ అనేసి అనకూడదు అనేసి నిఖిల్ సోనియాని మణికంఠని సెలెక్ట్ చేశాడు. బట్ మణికంఠని సెలెక్ట్ చేశావంటే నేను తీసుకోకపోతే ఎవరు తనని తీసుకోరు, అందుకనే సెలెక్ట్ చేశాను అనేసి నిఖిల్ ఏడుస్తాడు. అక్కడ కొంచెం బాధ వేసింది అనమాట. నిన్నేమో ఫస్ట్ రోజు మన మణికంఠ ఏడిస్తే నెక్స్ట్ నిఖిల్ ఏడ్చాడు. ఇక్కడ అందరూ ఏడుస్తూనే ఉన్నారు ఏంటో మరి, బాధ అనిపించింది. బట్ ఆ మణికంఠని ఒకవేళ సెలెక్ట్ చేయకపోతే మనం భరించే వాళ్ళం కాదేమో. మణికంఠ ఎవరు నన్ను సెలెక్ట్ చేయలేదని దానికి మళ్ళీ ఇంకో స్టోరీ వాళ్ళు చెప్పేవాడు, దాని నుంచి మనల్ని బయటికి పడేశాడని చెప్పుకోవాలి నిఖిల్. ఇక్కడ కొంచెం బాధపడినా వీళ్ళు, అది నిఖిల్కే కొంచెం మంచి జరిగిందని చెప్పచ్చు. మణికంఠని ఎవరు సెలెక్ట్ చేయకపోయి ఉంటే సింపతి వర్కౌట్ అయ్యేది అక్కడ. సో అది అవ్వకుండా కాపాడాడు జనాల్ని, అక్కడ ఉండే వాళ్ళని కూడా కాపాడినట్టే. తన గేమ్కి కూడా ప్లస్ అది. గేమ్స్ ఎలా ఆడతాడో చూడాలి. నైనికా టీంకి నెక్స్ట్ యష్మి టీంకి వీళ్ళిద్దరికీ గేమ్స్ ఉన్నాయి. బట్ మిడిల్ టీం అంటే సోనియా నిఖిల్ ఈ టీంకి వీళ్ళకి లేవన్నమాట గేమ్స్. సో పర్ఫార్మెన్స్ స్కోప్ అయితే లేదు. బట్ ఓట్స్ మాత్రము పర్ఫార్మెన్స్ స్కోప్ అస్సలు పడట్లేదు. బట్ సింపతికి ఓట్స్ వేయొద్దు అనేసి నేను చెప్తున్నాను. ఎవరు గేమ్ ఆడుతున్నారు, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది, ఎవరి ఆర్గ్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి, ఎవరు అరవకుండా నీట్గా ఒక పాయింట్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అనేది చూడాలి. ఓట్స్ వేసి ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఇదే. ఇలా అయిపోయిన తర్వాత కాన్వర్జేషన్ అంతా మనకి క్లెయిన్ గేమ్స్ గురించి చూపిస్తారు. ఫస్ట్ గేమ్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఫస్ట్ గేమ్లో గోల్ కొట్టాలి. అందులో ఆదిత్య, అభయ్ ఆపోజిట్ టీము మిగతా వాళ్ళు వచ్చి గోల్ కొడుతూ ఉంటే చాలామంది గోల్ కొట్టలేకపోతారు, ఎందుకంటే పోస్ట్ అక్కడ చిన్నది ఉంది. సో వాళ్ళకి ప్యాడ్స్ ఇస్తారు ఆపుకోవడానికి, బట్ ఎవరు కొట్టలేకపోతారు. ఆ అబ్బాయి ఒకడే యష్మి టీం నుంచి గోల్ కొడతాడు, ఎందుకంటే తను లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి అది తనకి ప్లస్ అయింది. సో అలా కొట్టిన తర్వాత ఒక పాయింట్ వస్తుంది. మిగతా ఇరు టీంలలో మిగతా వాళ్ళందరికీ జీరోస్ వస్తాయి. బట్ ఈ టీంలో ఒకటే బాబాయ్ కొట్టడం వల్ల 1 పాయింట్ వస్తుందన్నమాట. ఆదిత్య నెక్స్ట్ ఏం జరిగిందంటే, ఆదిత్యకి ప్రేరణకి టవల్ కోసం ఒక గొడవ జరిగిందనమాట. ఏంటంటే పొరపాటున ఆదిత్య ఓము మన ప్రేరణ టవల్ వాడేస్తాడు, ఇద్దరు బ్లూ కలర్ టవలే వాడటం వల్ల పి అనేసి అక్షరం రాసుకొని ఉందంట ప్రేరణ. బట్ అక్కడ కనపడలేదు, మనం కూడా క్లియర్గా చూస్తే కనపడలేదు. బట్ అలా వాడేసిన తర్వాత నా టవల్ ఎందుకు వాడారు అని గట్టిగా అనడం, అదొకటే ప్రేరణ మిస్టేక్ అనిపించింది. చూసుకోవాలి కదా ఇంతమంది ఉన్నప్పుడు అనేసి ఆయన అనడం నాకైతే అంత గట్టిగా అనడం నచ్చలేదు. బట్ ఆదిత్య సారీ చెప్పి పదే చెప్తున్నారు, పనిష్మెంట్ ఇవ్వు అనేసి కూడా అన్నారు. బట్ ఆయన ఆ ఏజ్కి అలా మాట్లాడడం ఆయన గ్రేట్నెస్. ఎందుకంటే తప్పు చేశాను, పనిష్మెంట్ ఇవ్వు, మా వైఫ్ కూడా చెప్పింది ఇలా నువ్వు వేరే వాళ్ళ టవల్స్ అవన్నీ వాడకూడదు, జాగ్రత్తగా ఉండు అని. బట్ పొరపాటు జరిగిపోయింది, ఐఎమ్ సారీ అంటే ప్రేరణ కొంచెం చిరాగ్గా ఉంటుంది. సో ఇక్కడ ఆదిత్య మరీ సారీ చెప్పడం కెమెరా కోసమా అని కూడా అనిపిస్తుంది. బట్ ఈయన బిహేవియర్ ఇదా కాదా అని ఇంకా జడ్జ్ చేయలేము. ప్రేరణ అయితే అంత కోపడాల్సిన అవసరం లేదు. ఇది నామినేషన్స్ వరకు తీసుకొని రాకుండా ఉంటే బాగుంటుంది. అలాగే ఇంకో గొడవ జరుగుతుందన్నమాట యష్మికి నెక్స్ట్ అండ్ సోనియా మణికంఠకి. సోనియా మణికంఠ
వీళ్ళిద్దరూ బాత్రూంలో ఉన్నప్పుడు, మిగతా వాళ్ళు ఉన్నప్పుడు నిఖిల్ కంప్లైంట్ చేస్తారు. ఎవరో క్రాంకీస్ అంటే హెయిర్ బ్యాండ్స్ అనుకోవచ్చు, హెయిర్ అనుకోవచ్చు, ఎవరో వదిలేశారు బాత్రూంలో, నువ్వు వచ్చి ఒకసారి చెప్పు, ఎందుకంటే యష్మి బాత్రూమ్ టీం కాబట్టి నువ్వు వచ్చి ఒకసారి చెప్పు అందరికీ అన్నట్టు అంటాడనమాట. చెప్తే తను ఏం చేస్తుంది, మిగతా వాళ్ళు ఉన్నప్పుడు, అమ్మాయిలు ఉన్నప్పుడు అడగకుండా బ్యాండ్స్ వదిలేస్తున్నారని అందరూ ఉన్నప్పుడు అడగడం సోనియాకి నచ్చదు. సోనియా ఇక్కడ నువ్వు అమ్మాయిలు ఉన్నప్పుడు అడిగితే బాగుంటుంది, ఇక్కడ సోనియా అమ్మాయిలు ఉన్నప్పుడే చెప్పచ్చు కదా, అందరి ముందర ఎందుకు చెప్పడం అనేసి అంటుంది. అలాగే మణికంఠ కూడా వచ్చి మీరు మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది, ఎందుకంటే మీరు అయిన వెంటనే చెప్పేస్తున్నారు, బట్ టైం ఇస్తే వాళ్ళు తీసుకుంటారేమో కదా, వాళ్ళ తప్పును వాళ్ళంటే. యష్మి ఏమంటుందంటే నువ్వు బాత్రూమ్ని గలీజ్ చేసావు, నువ్వు చెప్తున్నావా అన్నట్లు అంటుంది. ఇక్కడ మణికంఠ ఇంటర్ఫియరెన్స్ అంతగా అవసరం లేదనిపించింది, సోనియా వాళ్ళు డీల్ చేసుకుంటారు. బట్ మణికంఠ ఇక్కడ స్క్రీన్ స్పేస్ కోసం ట్రై చేశాడని కూడా నాకు అనిపించింది, ఏమో చెప్పలేము. ఇలాగే గొడవ చేస్తూ ఉంటే నాకేమనిపించిందంటే ఇంకా యష్మి సోనియాకి పాయింట్స్ ఇస్తుంది, యష్మి వెంటనే రియాక్ట్ అయిపోతుంది, అది సోనియాకి ప్లస్ అవుతుంది అనమాట వీళ్ళని టీమ్గా చేయడం. అది కాకుండా సోనియా ఓన్లీ ప్రేరణ, యష్మి, నెక్స్ట్ నిఖిల్ వీళ్ళు తప్పు చేస్తే ఎక్కువ హైలైట్ చేస్తుంది. అలాగే మిగతా వాళ్ళు చేస్తే ఇప్పటివరకు తెలియదు, బట్ బేబక్కని మిగతా వాళ్ళనితో పోలిస్తే వీళ్ళకే ఎక్కువ డోస్ పడుతుందన్నమాట. యష్మి తప్పు చేస్తే ఇంకా తనని ట్రిగర్ చేయాలని చెప్పి దాన్ని ఇంకా ఎక్కువ లాగుతుందేమో అనిపించింది. బట్ అమ్మాయిలను ఒకటే కూర్చోబెట్టి చెప్పుంటే బాగుండేదేమో అందరినీ కాకుండా. ఇక్కడ శేఖర్ భాష, నెక్స్ట్ మన ఆదిత్య, ఓం, బేబక్క వీళ్ళు ముగ్గురిని చూపిస్తారు. అక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళందరూ ఇక్కడ ఉంటే వీళ్ళు కిచెన్లో ఉంటారు, అక్కడ ఏం జరుగుతుంది అంటే అక్కడ ఏదో పెంట జరుగుంటుంది అనేసి భాష అంటాడు. దీనికి వీళ్ళు సంజాయిషీలు చెప్పుకుంటున్నాం, నాకేమో బాత్రూమ్ అర్జెంటుగా ఉంది, వీళ్ళేమో రారు అన్నట్లు అంటారు. అక్కడ మనం కొంచెం అక్కడ బాగా కామెడీ చేసినట్టు అనిపించింది. బేబక్క కూడా కొంచెం ఇమిటేట్ చేస్తుంది ఆదిత్య, బేబక్క, శేఖర్ భాష అని. బేబక్క జోక్స్ ఏమో ఎవరికి నచ్చట్లేదు, ఆమెనందరూ లైట్ తీసుకుంటున్నారేమో అనిపించింది నాకు. ఆమె జోక్స్ తగ్గించి గేమ్ మీద ఫోకస్ పెడితే ఈ నెక్స్ట్ వీక్ నుంచి బాగుంటుంది. బట్ ఈ వీక్ ఉంటారో లేదో అనేది డౌట్. ఎవరైనా ఎలిమినేట్ అవుతారు అంటే ఫస్ట్ ఇప్పుడున్న 5 మెంబర్స్ 6 మెంబర్స్లో బేబక్కే ఎలిమినేట్ అవుతారేమో అనిపించింది నాకు, ఎందుకంటే ఈమె తీయగా మాట్లాడుతుంది అందుకు.